బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 3 అంశము స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. వాక్యము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. పుట్టిన ప్రతి ఒక్కరూ ఊహ తెలిసిన తర్వాత స్వంతంగా ఆలోచించటం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరి జీవితాలను నడిపించేది వారి ఆలోచనా విధానమే. వారు స్వతహాగా ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి వారి జీవితం ప్రారంభమవుతుంది. తినే విషయంలో, బట్టలు ధరించే విషయంలో, చదువు విషయంలో, వివాహం విషయంలో ఎవరికి వారు వారి మనస్సు చెప్పినట్లు వింటారు. అది మంచే కాని చెడే కాని స్వంత నిర్ణయాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎవరికైనా అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను అలా చేసి ఉండాల్సింది కాదు అన్న భావన కలిగినప్పుడు అది వారు తీసుకున్న స్వంత నిర్ణయాన్ని బట్టి కలిగే ఫలితమే. ఎవరికి వారు వారి మీద ఉండే అపారమైన నమ్మకం వారిని స్వంత నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది. మహాజ్ఞానైన సొలొమోను దేవునికి దూరమై నాశనమవడానికి కారణం తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడమే. దేవుని మీద ఆధారపడకుండా తన సంతోషం కోసం, సుఖం కోసం స్వంత నిర్ణయాలు తీసుకోవడం వలన దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానము నిరర్ధకమైంది. దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించడం వలన దేవుడు అతనిని తృణీకరించాడు. ఇశ్రాయేలీయులు దేవుని నడిపింపును కాకుండా అన్యజనులవలె తమను నడిపించడానికి ఒక రాజు కావాలని కోరుకోవడం వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోవడమే. తద్వారా వారు తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. మన జీవితాలలో దేవునికి చోటివ్వకుండా మన స్వబుద్ధి మీద ఆధారపడటం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు. ఎందుకంటే మన స్వబుద్ధితో, స్వంత ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు మనకు కరెక్ట్గానే అనిపిస్తాయి, కాని చివరకు అవి మనల్ని ఇబ్బందులలోకి నెట్టివేస్తాయి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. సామెతలు 16:25. మన జీవితంలో దేవుని చిత్తానికి చోటివ్వకుండా మన స్వంత తెలివితేటలు, జ్ఞానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వలన దేవుడు మన పట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరకుండా పోతుంది. జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ప్రేమించి మన పట్ల ఆయనకున్న ప్రణాళికను మనకై మనమే అడ్డుకున్నట్లు అవుతుంది. కాబట్టి మనం ఎంత తెలివితేటలు, జ్ఞానము కలిగినవారమైనా పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడి మన ప్రతి పనిలోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి ఆలోచనలోనూ దేవుని నడిపింపును కోరుకుందాము. దేవుడు నడిపించే జీవితాలు సరైన మార్గంలో ఉంటాయి. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ జీవిత కాలమంతా దేవుడు నిన్ను నడిపించాలని కోరుకో. నేడే నిర్ణయం తీసుకోవడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము మా స్వబుద్ధిని ఆధారము చేసుకొని మా జీవితాలను నాశనం చేసుకోకుండా నీయందలి నమ్మికతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.